ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వితౌట్ మ్యారినేషన్ చికెన్ దమ్ బిర్యానీ. లాస్ట్ టైం ఒకసారి నేను తింటూ వీడియో పెట్టాను, రెసిపీ కావాలంటే అడగండి అంటే ఎన్ని కామెంట్స్ వచ్చాయో రెసిపీ షేర్ చేయమని చెప్పేసి. మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే చాలా కలర్ఫుల్ గా ఎంత ఇష్టంగా తినాలనిపిస్తుందో. అయితే ఫస్ట్ దీని ప్రాసెస్ ఏంటో చూసేయండి, చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా చేసేయచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ ని ముందే రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి తగినంత ఆయిల్ ఉంచేసి అందులోనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పుదీనా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసి చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. నేను 1.5 kg చికెన్ కి ఒక పెద్ద కప్పు పెరుగు తీసుకున్నాను. దీంట్లో టేస్ట్ కి తగినంత ఉప్పు కారం యాడ్ చేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పచ్చివాసన పోయాక ఈ పెరుగు కూడా యాడ్ చేసేసుకుని మంచిగా మిక్స్ చేయాలి. అప్పుడు ఉప్పు కారం కూడా ముక్కకి బాగా పడతాయి. చికెన్ ఆల్మోస్ట్ 80% ఉడికిన తర్వాత గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసి పైన కొత్తిమీర, పుదీనా వేసుకుని ప్యారలల్ గా మనం ఉడికించిన రైస్ ని యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎసరు ఎక్కువ వేసేసి బగారా మసాలాలు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా అన్ని వేసి 90% ఉడికించిన రైస్ ని యాడ్ చేసి పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, బిర్యానీ మసాలా వేసుకుని ఒక 20 minutes పాటు లో ఫ్లేమ్ లో దమ్ పెట్టుకోవాలి. బిర్యానీ అయినాక ఇంకొక 10 minutes అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత వేడిగా సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అదిరిపోతుంది. చాలా సింపుల్ గా చేసేయచ్చు. ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి.